స్వతంత్రం అడగలేదు, స్వయం ప్రతిపత్తి అడిగారు. స్వయం ప్రతిపత్తి మీద బ్రిటిష్ పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న సమయంలో ఓ బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు ఆ మాట అన్నాడట, మీరు స్వయం ప్రతిపత్తి కోసం మాట్లాడుతున్నారు, అసలు ఇండియా వాళ్ళు మీకు రాజ్యాంగం రాసుకునే శక్తి ఉందా అన్నట్టు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ప్రధాన మౌలిక సూత్రం ఏదంటే రాజ్యాంగం. భారతీయులకు రాజ్యాంగాన్ని రచనా శక్తి మీకు ఉందా అని ఆయన ప్రశ్న అడిగాడట. అప్పుడు 1922లో అనిబిసెంట్ గారు ఏం చేశారంటే, ఒరే వెదవులు కన్నా మీ రాజ్యాంగం కంటే మీ మంచి రాజ్యాంగం రూపొందించిన శక్తి మాకు ఉందని ఆమె ఒక రాజ్యాంగాన్ని రూపొందించింది. అలాగే 29లో మోతీలాల్ నెహ్రూ నెహ్రూ ప్యాక్ట్ అంటాం, నెహ్రూ గారు రాజ్యాంగాన్ని రూపొందించి బ్రిటిష్ పార్లమెంట్ కి సమర్పించారు. దాన్ని చూశాక మన పోరాట ఫలితంగా 47 ఆగస్టు 14 స్వతంత్రం రావడానికి ముందే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫార్మ్ అయి 1949 నవంబరు 26న ఈ రాజ్యాంగాన్ని ఆమోదించాం.